ఈ నెల 20న జగిత్యాలలో జరిగే బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కారులో వణుకు మొదలైంది. కేసీఆర్ సభకు రానుండడంతో సీఎం బంబెలెత్తిస్తున్న రేవంత్ డైవర్షన్ డ్రామాకు తెరలేపాడు. ప్రజల దృష్టి మరల్చేందుకు అదే రోజున మేడిగడ్డలో పర్యటనకు సిద్ధమయ్యాడు. కాంగ్రెస్ సర్కారు వరుస వైఫల్యాలు, రైతులు సహా అన్ని వర్గాల్లో పెళ్లుబుకుతున్న అసంతృప్త జ్వాలలతో మరోసారి కుట్రకు తెరలేపుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సభ అంటేనే వణిగిపోతున్న ఆయన జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరిగే 20వ తేదీనే మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు. గతంలోనూ ఇదే తీరుగా వ్యవహరించే పలుచనయ్యారు. అయినా మళ్లీ అలాంటి కుట్రకు సిద్ధమైన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గులాబీ దళపతి కేసీఆర్ ఆ సభకు హాజరు కానున్నారు. ఆయన సమక్షంలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ ఆ సభకు రానున్నారనే విషయం ప్రజల్లో ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సభపై సీఎం రేవంత్ రెడ్డి సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఊహించిన విధంగానే బీఆర్ఎస్ జగిత్యాల సభ నుంచి ప్రజల దృష్టిని మరించేందుకు రేవంత్ రెడ్డి స్వయంగా పూనుకున్నారు. అదే రోజు మేడిగడ్డ పర్యటన ఖరారు చేసుకున్నారు. బరాజును సందర్శించాలని నిర్ణయించుకున్నారు. బరాజుల మరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అందుకోసం ఇప్పటికే మేడిగడ్డ వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు అదే విషయమై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. జగిత్యాల సభతో కాంగ్రెస్ ప్రభుత్వం బెంబేలెత్తిపోతుందని, దృష్టి మరల్చేందుకే మేడిగడ్డ పర్యటనకు తెరతీశారని చర్చించుకుంటున్నారు. గతంలో అధికార పార్టీకి ఆపదొచ్చినప్పుడల్లా సర్కార్ ఇదే తీరున డైవర్షన్ రాజకీయాలు చేసింది. సర్కార్ ఏర్పడ్డ తొలినాళ్లలో మేడిగడ్డ పర్యటన పేరిట పాలకులు హడావిడి చేశారు. 28 నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఆ తర్వాత విజిలెన్స్, జస్టిస్ ఘోష్ కమిషన్ అంటూ విచారణల పేరిట లీకులతో దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వ పెద్దలు పబ్బం గడిపారు. ఎన్డీఎస్ఏ నివేదికను నిరుడు బీఆర్ఎస్ ప్లీనరీకి 2 రోజుల ముందు నుంచే తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు యత్నించారు. తాజాగా మరోసారి అదే తరహా డైవర్షన్ కు తెరతీశారు. కాంగ్రెస్ సర్కార్ వరుస వైఫల్యాలు, రైతులు సహా అన్ని వర్గాల్లో పెళ్లిబోగుతున్న అసంతృప్త జ్వాలలు, కేసీఆర్ సారే రావాలంటూ వినిపిస్తున్న తెలంగాణ జనం మనోగతాలు, ఇంకేముంది, కాంగ్రెస్ కు కేసీఆర్ భయం పట్టుకుంది. దీంతో ఇన్నాళ్లు మేనమేషాలు లెక్కించిన ప్రభుత్వం గత 4 రోజులుగానే హడావిడి చేస్తుంది. అందులోని ఆంతర్యమేమిటో తాజాగా రేవంత్ రెడ్డి పర్యటన ఖరారుతో తేటతెల్లమైంది.